బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా మీరు. సరే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? షెడ్డెడ్ చికెన్ ఓకే, అండ్ బెల్ పెప్పర్, ఓకే, రెడ్ లెట్యూస్, Okay. గ్రీన్ లెట్యూస్, యోగర్ట్, లెమన్ అండ్ బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? చికెన్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. సో ఎక్కడ రెసిపీ ఇది మీరు ట్రై చేశారా? మీరు ట్రై చేసుకున్నారు. ఓకే, రెసిపీ అంటే సలాడ్ కదా, ఇంకా ఇంట్లో ఫుల్ హెల్త్ కాన్షియస్ అనుకుంటా. అవునండి. ఇద్దరు పిల్లల మీద ఫుల్ హెల్త్ కాన్షియస్. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. బాయిల్ చేసిన చికెనా? బాయిల్ చేసిన చికెన్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మరి మార్నింగ్ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి మీరు బాక్స్ కట్టి, మీరు బాక్స్ కట్టుకొని, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. సో ఆయన కూడా వెళ్ళిపోతారు. సో మార్నింగ్ 9 అయ్యేసరికి ఎవరు ఇంట్లో ఉండరు. సో మరి ఎలా అంటే అంతలా మొత్తం బాక్స్ కట్టి మీకు వాళ్ళు ఎర్లీ ఎంత ఏ టైం స్టార్ట్ అవుతుంది మీకు? 5కి. 5కి లేస్తే కానీ పనులు వర్కౌట్ చేసుకొని వర్కౌట్ కూడా. ఓకే, అదే సలాడ్ తీసుకొని వచ్చినప్పుడే అర్థమైంది హెల్త్ కాన్షియస్ అని. సో మరి ఇంట్లో కొత్త కొత్త రెసిపీస్ ఏం ట్రై చేస్తూ ఉంటారు మీరు? షో చూసి చేస్తానండి కొన్ని, అలా షో చూసి చేస్తారు. మీ మదర్ దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? వంటలన్నీ తన దగ్గరే, డైలీ చేసే రెగ్యులర్ రెసిపీస్, కర్రీస్. పెళ్లికి ముందే వచ్చా, పెళ్లి తర్వాత నేర్చుకున్నారా? అంటే కొద్దిగా లైట్ గా పెళ్లికి ముందొచ్చు, ఇక తర్వాత అత్తమ్మ వాళ్ళు నేర్పించారు. ఏంటండి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, నైస్ నైస్. సో జాబ్ ఒక పక్క, పిల్లలు ఒక పక్క, వంటలు. ప్రీవియస్గా హెచ్ఆర్గా చేశాను నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ గుజరాత్ గాంధీనగర్ ఇన్స్టిట్యూట్కి. ఓకే. సో ఇంకా వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు కరోనా తర్వాత, వెళ్ళలేను కదా, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ పుణ్యమా అని ఒక 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. అవునండి. మరి ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ వచ్చే టైంకి మీరు? నేను తీసుకునే వచ్చేస్తాను వాళ్ళని. సేమ్ స్కూలా? ఇంకేముంది, హ్యాపీయే కదా. సేమ్ స్కూల్. వాళ్ళు తిన్నారా లేదా, ఎలా ఉన్నారని భయం కూడా. మీరే ఇన్ఛార్జ్ కాబట్టి ఇంట్లో పాపం వాళ్ళ బాధ చూడాలి నేను. ఇంట్లోని మీరే, స్కూల్లోని మీరే, ఇంకా తప్పదు కదా. తప్పదు వాళ్ళకే మీకా? ఇద్దరికి. వాళ్ళకి పాపం తప్పదండి. ఇది అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఆయిలా? ఆయిల్. ఓకే. ఆయిల్ బదులు ఇంకేమైనా తీసుకోవచ్చా? లేదండి. ఓకే. ఆయిల్లో కొంచెం కొంతమంది ఆలివ్ ఆయిల్ అని అలా, అది చాయిస్. అంటే సలాడ్స్ అంటే చాలా మంది ఆలివ్ ఆయిల్ అలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా. నెక్స్ట్ యోగర్ట్. నెక్స్ట్ లెమన్స్. ఓకే. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ చికెన్ లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగానే లైట్ గానే వేసుకోవాలి. సో ఇంకా పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ పరంగా మీరు కూర్చొని ట్యూషన్ పంపిస్తారా? మీరు కూర్చోబెట్టి ఈవినింగ్ వచ్చాక కరాటే క్లాస్కి వెళ్తారు. కరాటే క్లాస్ ఇద్దరు. వావండి, గ్రేట్. ఆడపిల్లలకి కావాల్సింది అదే ఈ రోజుల్లో. నెక్స్ట్ గ్రీన్ లెట్యూస్ వేసుకుంటాం. యా. అండ్ ఇది రెడ్ లెట్యూస్. బెల్ పెప్పర్స్. ఓకే. ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చా? మన చాయిస్. అది బ్రోకలీ కైండ్ అలాంటివి, ఇంకా ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. అది ఎవరి ప్రిఫరెన్స్ బట్టి.
సో ఇంట్లో సలాడ్స్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు పిల్లలకి? స్నాక్స్ స్నాక్స్, ఎక్కువ స్నాక్స్ చేస్తూ ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తాను నార్మల్గా. స్నాక్స్ ఎప్పుడైనా. నెక్స్ట్ చికెన్ వేసేస్తాను. చికెనా? ఓకే. సో ఎక్కువ నాన్ వెజ్ ఏమైనా ఇంట్లో కుక్ చేస్తే ఎక్కువ నాన్ వెజ్ చూస్తారు? వెజ్తో కంపేర్ చేస్తే ఎక్కువ నాన్ వెజ్? నార్మల్గా ఇంకా రెండు అది ఇది రెండు బ్యాలెన్స్ చేస్తారు అనమాట. పిల్లలు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు మీరు చేసే కుకింగ్? నాన్ వెజ్. నాన్ వెజ్, దట్టు బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ. అంటే మీరు చేసే రెసిపీస్లో వాళ్ళకి బాగా ఇష్టపడి తినేది ఏంటి? అంటే వాళ్ళు నార్మల్గా నేను చేసేది బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తా, ఇడ్లీ దోశ లాంటివి తింటారు. అలాంటివి ఇష్టంగా తింటారు వాళ్ళు. ఓకే. కొద్దిగా పెప్పర్ యాడ్ చేసి. పెప్పర్, ఓకే. సలాడ్స్ అయితే ఈజీగా అయిపోతాయి కదా? అవునండి. అవును. ఓకే, మరి అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం. షెడ్డెడ్ చికెన్ సలాడ్ రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ. స్ట్రెడ్డెడ్ చికెన్ సలాడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్ట్రెడ్డెడ్ చికెన్ సలాడ్ కావలసిన పదార్థాలు: స్ట్రెడ్డెడ్ చికెన్, లెట్యూస్, బెల్ పెప్పర్, బ్లాక్ సాల్ట్, యోగర్ట్, నిమ్మరసం. స్ట్రెడ్డెడ్ చికెన్ సలాడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పెరుగు, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకొని తరువాత లెట్యూస్, బెల్ పెప్పర్, ఫ్రై చేసుకున్న స్ట్రెడ్డెడ్ చికెన్, పెప్పర్ చల్లి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్ట్రెడ్డెడ్ చికెన్ సలాడ్ రెడీ.